ప్రభునందు ప్రియులారా, ఉదయకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. షలోమ్ టు యు ఆల్. ఉదయకాలము దేవుడు నూతన సంవత్సరంలో 3వ వారంలో మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు జరిగించాలని. ప్రియులారా, మీ అందరు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము, సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా మాకు ఫోన్ చేసి తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా మా అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవగలుగుతున్నారా? ప్రియులారా, దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాట, ప్రభు నామము స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. అవును ప్రియులారా, హీ ఈజ్ బేరింగ్ డైలీ అవర్ బర్డన్స్. అనుదినము మన జీవితాల్లో వచ్చే ప్రతి కష్ట, నష్ట, దుఃఖ, వ్యాధి, బాధలు అన్నింటినీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. భక్తుడు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినటువంటిది మత్తయి సువార్త 8:17లో చెప్తాడు, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనం నెరవేరింది. ప్రియులారా, దేవుని వాక్యం మనం దినదినము చదువుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు మనకు 1000 అణుగుల బలము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయాలని, ఒక్కొక్క అధ్యాయం చదివేవారు 2 చదవాలని, 2 చదివేవారు 4 చదవాలని, 5 నిమిషాలు ప్రార్థన చేసేవారు నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని ఇంకా ఎక్కువగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపాలని ఉదయకాలం మరొకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. ఈ సంవత్సరం ప్రభుతో కూడా మనం ఉండాలని, ప్రభు మనతో ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఒక లేఖన భాగం చదువుకొని ఈ దినము కొంత సమయం మనం ధ్యానంలో గడుపుదాం. లెటర్ ఆఫ్ పాల్ టు ది కొలోసియన్స్ చాప్టర్ 1 verse 13. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము తెలుగులో, ఆంగ్లంలో చదువుకొని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. He has rescued us from the power of darkness and transferred us into the kingdom of his beloved son. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పవిత్రుడా, ఉదయకాలము మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక నూతన దినం మాకు దయచేశారు. ఈ దినము లేఖన భాగాన్ని మేము ధ్యానించిన ఉంటుండగా ఇదిగోనైనా చెప్పే నాకు, వినే నీ బిడ్డలందరికీ కూడా వాక్యాన్ని ఎంతమంది వీక్షిస్తూ ఉన్నారు, వారందరి వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించుమని, ఇదిగోనైనా ఆత్మ దేవా నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి కావలసిన కృప దయచేయమని, జ్ఞానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఉత్తరాన్ని కొలొస్సీయులకు రాస్తూ ఉన్నాడు. When Paul was imprisoned in Rome, రోమాలో పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు 4 చెరపత్రికలు రాశాడు. అందులో ఇది ఒకటి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక, ఈ 4 చెరలో ఉండి రాశాడు. అందులో ఇది క్రీస్తు యొక్క దైవత్వం గురించి ఎక్కువగా భక్తుడు పౌలు ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు ఆయన అంటే ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆంగ్లంలో అయితే ట్రాన్స్ఫర్డ్ us into the kingdom of his beloved son అని రాయబడి ఉన్నది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము చీకటి బైబిల్లో దేనికి సూచన అంటే దుఃఖానికి, కొన్నిసార్లు బాధకు, కొన్నిసార్లు పాపానికి. డార్క్నెస్ ఎక్స్ప్రెసెస్ గ్రేట్ థింగ్స్ ఇన్ ద బైబిల్, ఇన్ ద స్క్రిప్చర్. ఎందుకు అనంటే
చుట్టూ చీకటి అలుముకున్నది అని మనం అంటుంటాం. అనగా ఎన్నో కష్టాలు మన చుట్టూ. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము జాగ్రత్తగా మనము చదివితే కీర్తనల గ్రంథం 35వ వచనంలో రాయబడ్డది, హిస్ యాంగర్ ఈజ్ ఫర్ ఎ మూమెంట్, హిస్ ఫేవర్ ఈజ్ ఫర్ ఎ లైఫ్ టైమ్, వీపింగ్ మే లింగర్ ఫర్ ద నైట్ బట్ జాయ్ కమ్స్ విత్ ద మార్నింగ్. దీనికి మనం ఒక అంశం కూడా పెట్టుకోవచ్చు. ఏంటి అని అంటే, చీకటి శక్తి నుండి విముక్తి, డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి శక్తి నుండి విముక్తి, మనకు విడుదల, విమోచన. మరి ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తనలు 35. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ఇలాంటి కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో కీర్తనల గ్రంథం 30, 11, 12 వచనాల్లో అక్కడ అంటాడు, ఏమంటాడు? నా దుఃఖమును నీవు నాట్యముగా మార్చావు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చివేసి ఉన్నావు ప్రభువా, అందుకైనే నేను స్తుతిస్తున్నాను. నేను స్తుతించడానికి గల కారణాల్లో ఇది ఒకటి. ఇంకేమంటాడు? నా గోనె పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు మనకు భక్తులందరూ కూడా మరి ఈ చీకటి దేనికి సూచన అంటే అపవాదికి సూచనగా ఉంటున్నది. ఈ అపవాది చీకటిని కమ్మ చేస్తాడు, అనగా కష్టాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 అంటాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. వన్స్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, బట్ నౌ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ఇన్ ద లైట్. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాము, వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని అని అంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. దేవా మేము అసత్యంలో ఉన్నాం, మమ్మల్ని సత్యంలోకి నడిపించు. ఓ దేవా మేము చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి నడిపించు. ఓ దేవా మేము మరణంలో ఉన్నాము, జీవంలోనికి నడిపించుమని. కానీ వాటన్నిటికీ జవాబు, సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండకున్నట్లు ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నానని చెప్పాడు. ప్రియులారా, ఒకానొకప్పుడు ఈ వెలుగును చూడలేక మనం గురుడివారంగా ఉన్నాము. వన్స్ వీ వర్ బ్లైండ్ ఇన్ స్పిరిచువల్లీ, బట్ నౌ వీఆర్ ఏబుల్ టు సీ, వీ కెన్ సీ. ఇప్పుడు మనం చూడగలము, ఎందుకంటే మనం రక్షింపబడ్డాము. ఈ చీకటి శక్తి నుండి విడుదల చేసి విమోచించినందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. ఓ అపోస్తలుడైన పౌలు అయితే, ఓ నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఓ ఐఎమ్ ఎ రెచ్డ్ మ్యాన్, దట్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. బైబిల్ అంతట్లో ఈ చీకటి తరచుగా సాతానుకు పోల్చబడ్డది. ప్రియులారా, సాటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డార్క్నెస్. అపవాది చీకటికి తండ్రి అయి ఉన్నాడు. వాడు ప్రతి చెడుకు కూడా కర్త వాడే. కానీ తండ్రి అయినటువంటి దేవుని గురించి ఏమని రాయబడ్డది? యాకోబు పత్రిక 1:17లో, ప్రతి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి అంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అనే మాట మనము ఆంగ్లంలో చూస్తూ ఉన్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. కానీ దేవుడు వారిని ఒక గొప్ప రక్షణ ప్రణాళిక చేత వారందరినీ కూడా ఆ చీకటి నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి, ఆ అపవాది అధికారంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. తన గొప్ప బాహుబలముతో, తన శక్తితో మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేసి దేవుని బిడ్డలందరినీ కూడా ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. అందులో మరి ఫరోను తన జ్యేష్ఠ సంతానమును ఐగుప్తులో 10 తెగుళ్లను కలగజేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు తన ప్రజల కొరకు. అయినప్పటికీ కూడా మనం చూసాము, 40 సంవత్సరాలు అనేక మంది అపవాది చేత పట్టబడి
దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం వాని అధికారంలో లేం ప్రియులారా. మనము ఇప్పుడు ఆ చీకటి నుంచి విడుదల పొందాం కాబట్టి చీకటితో పోరాడవలసినటువంటి అవసరం ఉంటున్నది. వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద డార్క్నెస్. మనము చీకటితో అనుదినము పోరాడుతూనే ఉండాలి. జాన్ బన్యన్ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణము అనే ఆ పుస్తకంలో అపవాది అనేక రకాలుగా మనం చూసాము. అనగా నాశనపురి నుంచి పరమపురికి తను ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనము కూడా పరలోకానికి చేరుకునే మార్గము యేసే ఏకైక మార్గం. కానీ అపవాది అనేకమైనటువంటి ఆటంకములు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, భయపెట్టించడము, కష్టము, నష్టము, దుఃఖము, ఆర్థిక విషయాల్లో వీటన్నిటిలో కూడా అపవాది కృంగిపోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ జాన్ బన్యన్ కూడా 18వ శతాబ్దంలో తనకు కలిగినటువంటి ఆ దర్శనంలో దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నాశనపురి నుండి పరమపురికి ప్రయాణమై వెళ్ళే సమయంలో ఆ పరలోకపు తాళపు చెవులు దేవుడు తనకిస్తాడు. కానీ అపవాది అనేక రకాలుగా అనేకమైనటువంటి శోధనలు తీసుకొని వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి ఎంతో శోధించినట్టు మనం చూస్తున్నాం. అది ఆ చీకటి పాపమునకు సూచనగా ఉంటున్నది ప్రియులారా. ఈ చీకటి అనగా ఈ పాపము ఆదాము ద్వారా సర్వలోకంలో ప్రవేశించి అనేక మంది పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రభునందు ప్రియులారా, మరి బైబిల్ అంతట్లో చూస్తే ఈ పాపపు శక్తి నుండి మనం విడిపించబడ్డాము. ద పవర్ ఆఫ్ సిన్ ఫ్రమ్ విచ్ వీ హ్యావ్ బీన్ డెలివర్డ్. మరి మనం చూస్తున్నాం బైబిల్ అంతట్లో కూడా ఈ రాత్రి అనగా దేవుడు రాత్రిని కలగజేశాడంటే అది నిద్రపోవడానికి. కానీ అది మనము రక్షించబడక ముందు. కానీ విడిపింపబడినటువంటి వారు నిద్రపోరు. అనగా అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధమైనటువంటి కుమారులు అని అంటున్నాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాం. హెల్మెట్ ఆఫ్ ద సాల్వేషన్. వీటితో మనము దేవుడిచ్చిన గొప్ప రక్షణను బట్టి చీకటితో పోరాడాలి. వీ షుడ్ బి వెరీ క్యాషియస్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు వారు ఏమన్నా, బీ వైజ్ లైక్ సర్పెంట్స్, బీ ఇన్నోసెంట్ లైక్ డవ్. మాథ్యూ 10:16. రక్షింపబడినటువంటి వారు నిద్రిస్తారు అనగా వారు అజాగ్రత్తగా ఉంటారు. దేవుని రాకడ దినము లేక ప్రభు రెండవ రాకడ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. కానీ మనము సిలువ వైపు చూసినప్పుడు మనం రక్షించబడతాము. ఆయన మనందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ మనం చూస్తాము. యోహాను 3:16లో ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగటన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ మే హ్యావ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఏ ఒక్కరు నశించడం తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టం లేదు కాబట్టి కుమారుడైన క్రీస్తును మనందరి కొరకు సిలువనెక్కించాడు. పాప శరీర ఆకారంలో రోమపత్రిక 8:5-6 ప్రకారం తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తును మనందరి కొరకు సిలువనెక్కించాడు. వెన్ వీ లుక్ ఎట్ ద క్రాస్, సిలువ వైపు చూసినప్పుడు మనం రక్షింపబడుతున్నాము. ఆ సిలువలో ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడ్డాడు మానవుల పాపముల కొరకు. తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్లకు మేకు, పక్కలో బల్లెపోటు, వీపుపై కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా మానవులు చేసినటువంటి పాపానికి సూచనగా ఉన్నట్టు మనం చూస్తూ నా ప్రియులారా. మనము బైబిల్లో ఒక సందర్భం చూస్తాం. మనకు పవర్ అనగా ఈ కరెంట్
కొద్దిసేపు మన ఇంట్లో కరెంటు పోతేనే మనకెంతో ఆందోళన, భయము, చుట్టూ చీకటి చూస్తే. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు, శీల అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో వారు బెత్తముల చేత కొట్టబడి చెరసాల్లో వేయబడ్డారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తుతించినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. గొప్ప భూకంపం కలిగింది. ఆ యొక్క తలుపులన్నీ తెరుచుకున్నాయి, తాళాలన్నీ ఊడిపోయాయి. ఆ జైలు అధికారి, అయ్యో ఇంకా అందరూ పారిపోయి ఉంటారు, ఖైదీలు. దొంగ ఎప్పుడు పారిపోవాలని చూస్తూ ఉంటాడు. కానీ వారు పాటలు పాడుతూ ఉన్నారు. పౌలు, శీలలు, వారితో ఉన్నటువంటి వారు అనేక మంది. అప్పుడు ఆయన దీపం వెలిగించి వారిని చూసి దేవుణ్ణి తెలుసుకున్నట్టు మనం చూస్తాము. ఆ సందర్భంలో మనం ఈ చీకటి, ఐగుప్తులో దేవుడు 10 తెగుళ్ళు కలగజేశాడు. అందులో ఒక తెగులు, ఐగుప్తు దేశం అంతా కూడా 3 దినాలు మనిషికి తాకితో కూడా తెలియనటువంటి దట్టమైనటువంటి చీకటిని మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, మరి ఐగుప్తులో దేవుడు ఆ చీకటిని కలగజేశాడు. ఒకవేళ రక్షింపబడిన తర్వాత ఎవరైనా పాపము చేస్తే, భక్తులు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నీతిమంతుడైన క్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు మనకు. ఇఫ్ ఎనీబడి కమిట్స్ ఎనీ సిన్, వీ హ్యావ్ ఎ రైచస్ అడ్వకేట్ విత్ ద గాడ్. దేవుని యొద్ద నీతిమంతుడైన క్రీస్తు అని ఉత్తరవాది మనకున్నాడని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజంగా ఈ స్టేట్మెంట్ అపోజిట్ పౌలు ఇచ్చి, ద స్టేట్మెంట్ హియర్ మేడ్ కన్సర్నింగ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అనగా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆల్రెడీ రెస్క్యూడ్ us. మనం చూస్తే విడిపిస్తాడేమో, విడిపించాడు కాదు, విడుదల చేసి. ఒక వ్యక్తి మనం చూస్తాము ఈ దినాల్లో, ఒక బావిలో, ఒక గుంతలో, ఒక బోరు బావిలో పడితే అతన్ని లేక ఆమెను విడిపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మానవులందరూ కూడా అంధకార సంబంధమైన పాపానికి, ఒకానొకప్పుడు దేవుని వాక్యంలో రాయబడినది, మనం అపవాదికి దాసులముగా ఉన్నాము, ఇప్పుడైతే క్రీస్తుకు దాసులముగా ఉన్నాము. బైబిల్ అంతట్లో కూడా వెలుగును గూర్చి, చీకటిని గూర్చి, మనం వెలుగు వైపైనా ఉండాలి, చీకటి వైపైనా ఉండాలి, దేవుని వైపైనా ఉండాలి, అపవాది వైపైనా ఉండాలి. కానీ రెండింటిని మనం ఒకటే చోట ఉండలేము. చీకటిని పారద్రోలలేదు, వెలుగు మాత్రమే చీకటిని పారద్రోలగలదు. డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవే ద డార్క్నెస్, బట్ ద లైట్ కెన్ డ్రైవ్ అవే ద డార్క్నెస్. అవును ప్రియులారా, వెలుతురు మాత్రమే చీకటిని పారద్రోలుతుంది, చీకటిని పారద్రోలలేదు. అలాగే మనల్ని మనం రక్షించుకొనలేము. దేవుని వాక్యంలో, యెషయా గ్రంథంలో మనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనందరి దోషములు ఆయన యేసుక్రీస్తు పైన మోపినట్టు మనం చూస్తున్నాము. ఈ చీకట్లో ఉండి, అపవాది సంబంధమైన అధికారంలో ఉండి పాపము చేస్తూ మనం చూస్తాం. ఈ లోకంలో చీకటి కాగానే అనేకమైనటువంటి చీకటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. యోహాను రాసిన సువార్త 3:19 అంటాడు, వెలుగు లోకంలోనికి వచ్చాను, కానీ మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు, ఎందుకంటే వారి క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వారు వెలుగునొద్దకు రారు అని యేసు ప్రభు వారి అక్కడ సాక్ష్యం ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఈ చీకటి వలన అక్కడ రాయబడిన రీతిగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి రెస్క్యూడ్ us అనే మాట రాయబడి ఉన్నది. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అంటే మూల భాషలో తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులనుగా చేశాను. ఈ చీకటి అనగా పాపానికి సూచనగా ఉంటున్నది. దొంగలు దొంగతనం చేయాలంటే రాత్రిపూట చేస్తారు, పగలు ఎవరు చేయలేరు. పగలు చేయాలంటే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అందరు చూస్తూ ఉంటారు, రాత్రి అయితే అందరు నిద్రపోతారు. మనం కూడా అపవాది చేత పట్టబడ్డప్పుడు, అపవాది చేత పీడింపబడినప్పుడు, అపవాది అధికారంలో ఉన్నప్పుడు మనందరినీ విడి, ఈ లోకంలో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వారికి జీవితాంతం రుణస్థులై ఉంటారు. అపోస్తలుడైన పౌలు వలె అక్కడ అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనవు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు?
ఓ ఐఎమ్ ఎ రెచ్డ్ మ్యాన్ దట్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. అక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 7:24-25, ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అవును ప్రియులారా, మనందరినీ కూడా పాపము నుండి శాపము నుండి విడుదల చేసి పరలోక రాజ్య నివాసులుగా, అక్కడ భక్తుడు పౌలు అంటాడు రాజ్య నివాసులుగా చేశాడు. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వారు ఒక క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమించి పాపము నుండి ఆయన రక్తంతో కడిగి హీ హాస్ క్లెన్స్డ్ us with his precious blood. ఆయన నిర్దోషమైన నిష్కళంకమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత మనందరినీ కూడా కడిగాడు. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవ్వరు కూడా మనల్ని విడిపించలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే ఆ గొప్ప దీవెన. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. गुनाह की मजदूरी मौत है लेकिन खुदा की बख्शिश हमारे यीशु मसीह से हमेशा की జిందగీ. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలము మనం పాపంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వారు ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే అబ్బా ఎప్పటికీ మర్చిపోలేమండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ కూడా భయంకరమైనటువంటి పాపంలో నుంచి అపవాదికి దాసులంగా ఉండి అపోస్తలుడైన పౌలు పత్రికలన్నింటిలో చెప్తాడు. ఎఫెసీ పత్రికలో ముఖ్యంగా 2వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. ఆ భయంకరమైనటువంటి పాపము అనగా అపవాది యొక్క కార్యక్రమాలు చేస్తూ 2వ అధ్యాయంలో అంటాడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు కూడా మనల్ని బ్రతికించడనే మాట రాయబడ్డది. అదే 2వ అధ్యాయము 7వ వచనంలో ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన మనల్ని మరి పాతాళంలో నుండి పైకి లేవనెత్తి తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున మనందరినీ కూడా కూర్చోబెట్టాడని కూడా చెప్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అధికారము! కేవలం ఇదంతా కూడా విశ్వాసం వల్లనే కలుగుతున్నది. మరి మనమందరం కూడా మన స్వంత ప్రయత్నాలతో ఈ చీకట్లో నుంచి బయటికి రాలేం ప్రియులారా. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుందని భక్తుడు రాస్తూ ఉన్నాడు. అక్కడ ఈ సమయమందు చాలా జాగ్రత్తగా లేఖనాలు మనం చదవాలి. ఈ నూతన సంవత్సరంలో అనేక మంది పాపం నుంచి విడుదల పొందాలని లేఖనాలు తెలియజేస్తున్నవి. ఒకానొకప్పుడు పాపానికి శాపానికి దాసులుగా ఉన్నాము, కానీ ఇప్పుడైతే భక్తుడు పౌలు అంటాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఫలం అంతా కూడా అక్కడ రాస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ లేఖనం అక్కడ రాయబడినది. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనందరినీ కూడా ఈ అధికారంలో నుంచి అనగా అపవాది అధికారంలో నుంచి, అపవాది ఎప్పుడు కూడా వాడు దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు ఇది చీకటి గడియ మనం చూస్తాము. ఇస్కరేతు యూదాలో అపవాది ప్రవేశించి ఎలాంటి కార్యాన్ని చేశాడు. ప్రతి చీకటి కూడా అది అపవాదికి సూచనగా ఉంటున్నది. అపవాది ఒకానొక సమయంలో యేసు ప్రభు వారినే శోధించాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. కానీ యేసు ప్రభు వారు ఆ శోధనను జయించాడు. మనము కూడా ఆ శోధనను జయించాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4:4లో రాయబడ్డది, వన్ హూ ఈజ్ ఇన్ యూ గ్రేటర్ దాన్ వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, లోకమును జయించిన విజయము విశ్వాసమే అని యోహాను రాసిన మొదటి పత్రిక 5:4లో రాయబడ్డది. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ఆ సిలువలో, ఆ సిలువ మరణం ద్వారా ఎలా అయితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆయన మనందరి కొరకు శాపగ్రస్తుడయ్యాడు అని రాయబడి ఉన్నది. మన శాపమును ఆయన తీసుకొని ఆశీర్వాదం మనకిచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి అని రాయబడి. ఈ సమయమందు ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా అనేక మంది భారతదేశం రక్షించబడాలి. దేవుని వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడ్డది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది
సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవాలని చేయించున్నాడు. ఎందుకంటే ఆయన అందరి కొరకు సమర్పించుకున్నాడని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6లో రాయబడ్డది. ఈయన అనగా యేసుక్రీస్తు వారు అందరి కొరకు తన్ను తాను విమోచన క్రయధనముగా అర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడునని అపోస్తలుడైన పౌలు అంటాడు. మనమందరము రక్షించబడ్డాం కాబట్టి పాపం నుండి, శాపము నుండి, సంబంధమైన అధికారంలో నుంచి మనం విడుదల పొంది యేసుక్రీస్తు యొక్క అధికారంలోనికి మనం వచ్చాం ప్రియులారా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమపత్రిక 8:1 రాయబడ్డది. తండ్రి అయినటువంటి దేవుడు మనం ఒకానొకప్పుడు we were strangers, we were aliens once upon a time. మనకు వాగ్దానం లేదు, మనకు దేవుడు లేడు, మనకు నిరీక్షణ లేదు. కానీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తండ్రిని మనకు పరిచయం చేశాడు. once upon a time we were unknown God. మనకు దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ కుమారుడైనటువంటి క్రీస్తు మనందరికీ సహోదరునిగా తండ్రి అయినటువంటి దేవుని మనకు పరిచయం చేశాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది, ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా ఎప్పుడు దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచుననే మాట చూసాం మనం. పరలోక ప్రార్థనలో కూడా మీరు ఇలా ప్రార్థన చేయాలి, పరలోకమందున్న మా తండ్రి. పాత నిబంధన అంతట్లో కూడా దేవుని వాక్యంలో రాయబడ్డది, దేవుడు ఎవ్వరికి తండ్రి కాడు. ఇశ్రాయేలు సంతతి అంతటిని ఉద్దేశించి అన్నాడు. కానీ ఈ నూతన నిబంధనలో ప్రభునందు ప్రియులారా, ఈ నూతన నిబంధనలో ఆయన మనందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల దేవా, మహోన్నతుడా, నానా అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన ప్రేమ కుమారుని ద్వారా మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడని భక్తుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రభా, ఒకానొకప్పుడు మేము అపవాదికి దాసులముగా ఉన్నాము, పాపమునకు దాసులముగా ఉన్నాము, పాపము చేస్తూ ఉన్నాము. మానవులు అందరూ కూడా పాపంలో జీవించే సమయంలో ఈ లోకానికి వచ్చి నీవు లోకమంతటిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చావు. మమ్మను కూడా అపవాది అధికారంలో నుండి, చీకటి శక్తుల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చావు. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు ఇదిగోనైనా వాక్యం వినని బిడ్డలందరినీ ఎన్నో తన సంవత్సరంలో ప్రత్యేకంగా మీరు దర్శించండి. ఇదిగో వారి పాప శాపం నుండి వారికి విడుదల దయచేయమని మనవి చేస్తున్నాం. భారతదేశ ప్రజలు ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదని మేము తెలుసుకుంటున్నాం. మనుషులందరూ రక్షణ పొందాలని లేఖనం తెలియజేస్తున్నది. ఈ అంత్య దినాల్లో నీవు గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. అందరి మీద ఆత్మ కుమ్మరిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి హృదయాలను నానా ఆధ్యాత్మిక మనోనేత్రములను తెరిపించండి. ఆయన సువార్తను నమ్మకుండా ఈ లోక సంబంధమైనటువంటి దేవత మరి సువార్త వినేవారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేయుచున్నాడు. అలాంటి శక్తి నుంచి విడుదల దయచేయమని, సువార్త అనే వెలుగును వారిపైన ప్రసరింపచేయమని ఈ జనవరి మాసం 3వ వారం కొరకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తినికి ఆరోపిస్తూ పరిచర్యలను ఆశ్రయించండి. వాక్యం వినేవారి వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, వ్యాపార, ఉద్యోగ జీవితాల్లో తోడుగా ఉండి ఇరుకుల విషయాలు దయచేయమని, నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి, సమాధానం, క్షేమం, భద్రత, రక్షణ, నిరీక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న వారందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.